అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 5/25 లోను, అదేవిధంగా గతంలో 3/24/24 కేసులో కూడా పగలు దొంగతనం కేసులో ముద్దాయి గురించి భీమడోల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు అదేవిధంగా మా టీం మొత్తం కూడా కష్టపడి కరుడుగట్టిన నేరస్తుడైనటువంటి ఈ రంగనాథం కిరణ్, గతంలో ఇతను రంగనాథం కిరణ్ మీద ఇప్పటికి 49 కేసులు ఉన్నవి. పాత నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గూడూరులో ఉంటాడు. ఈ గూడూరులో గాంధీనగర్ అనే ఏరియాలో ఉన్నప్పుడు నారాయణమ్మ అనే ఒక ఆమెతోటి వీడు సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకున్నానని చెప్తూ వీడు అనేక చోట్ల కూడా కుటుంబం మాదిరిగా మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకోవటం, చుట్టుపక్కలకి వెళ్ళి దొంగతనాలు తీసుకొని వచ్చి ఆ సొమ్ముతో వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది. ఇతను సుమారు ఒక 4 రోజుల నుంచి బయటకు వచ్చి ఈ ఏరియాలో మనం ముఖ్యంగా భీమడోలు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చేబురోలు పోలీస్ స్టేషను, అలాగనే నర్సాపురం పోలీస్ స్టేషను, అలానే ఇతర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా నల్లజర్ల పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా తిరిగి ఈ పగలపూట దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దీని మీద మేము ఛాలెంజ్గా తీసుకునే సిఐ గారు, మన విల్సన్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు సుధాకర్, అలానే వాళ్ళ టీం మొత్తం ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అలానే చేబురోలు ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం మాదిరిగా ఏర్పడి 3 బృందాలుగా విడిపోవటం. రోజు నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇతన్ని దొరకపుచ్చుకోవడం జరిగింది. ఇతను 15 రోజులు 20 రోజుల కాలంలోనే సుమారుగా 5 దొంగతనాలు చేయడం జరిగింది. భీమడోల్లో ఉన్నటువంటి ఈ క్రైమ్ నెంబర్ 321/2024 కేసులో ఈ ప్రాపర్టీ రికవర్ చేయటం, అదేవిధంగా 5వ క్రైమ్ నెంబర్ 5లో, అదేవిధంగా మన చేబురోల్లో క్రైమ్ నెంబర్ 4లోను, అదేవిధంగా క్రైమ్ నెంబర్ 303/2024 చేబురోల్ కేసులోను, అలానే నర్సాపురంలో 251/2024 కేసులో కూడా ఈ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఇంకా ఇక్కడే ఒక ఫ్యామిలీ లాగా ఉండి సంచారం చేస్తూ వీళ్ళు ముందే ఐడెంటిఫై చేస్తారు ఈ హౌసెస్. అయితే ఎవరైతే తాళాలు ఇస్తారో చూసుకొని వాళ్ళ లివింగ్ సమయంలో చూసుకొని వీళ్ళు కాపలా ఉండి ముగ్గురు ఒక పథకం ప్రకారం ఒక టీం లాగా ఏర్పడి వీళ్ళందరూ ఒక దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. దీంట్లోనే మేము ఎఫర్ట్స్ చేయడంతో వీళ్ళందరూ దొరకడం జరిగింది. ఈ రోజు నాటి మొత్తం సుమారు 3 లక్షలు విలువ చేసే ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఏదైతే మీకు ఇచ్చినటువంటి తాళాలు సరిగ్గా వేసుకోవడం, అలానే సీసీ కెమెరాలు విరివిగా వాడుకోవాలని, అదేవిధంగా ప్రజలు ముఖ్యంగా ఎవరైతే ఈ బాధితులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ ప్రాపర్టీస్ ఏమేమి పోయినాయి డిస్క్రిప్షన్ కూడా కొంచెం పర్ఫెక్ట్గా ఇస్తే ఇంకా మనం మెరుగైన సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి భీమడోల్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ కేసులన్నింటి కూడా ఛేదించడం జరిగింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పాత 2022, 23, 24 కేసులు అన్నింటి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఛేదించాం. ఇంకా మాకు ఈ బ్యాగ్ లిఫ్టర్స్ ఇలాంటి వాటి కొన్ని కేసులు ఉన్నాయి, వాటిని కూడా తొందరలో ఛేదిస్తాము. ఈ గట్టి నిఘా పెంచడం కూడా అయింది. అదేవిధంగా బీట్ సామర్థ్యం పెంచడం, అలానే ముఖ్యంగా వీటి మీద మేము తగిన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.